గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి క్రౌన్ రూల్. అంటే ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే కంపెనీ రూల్ యొక్క యాక్ట్స్ కానీ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ ఇండియాలో ఎలా జరిగిందో మనం చూసాం మనం. సో ఈ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే మనకి ప్రీవియస్ రూల్ అనేది 1858 వరకు జరిగింది. బట్ ఏమైందంటే 1857లో రివాల్ట్ అనేది జరిగింది. ఏంటంటే 1857 రివాల్ట్ అనేది జరగడం వల్ల ఏమైందంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఏం చేసిందంటే సో ఇండియాలో డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది డైరెక్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచే జరగాలి. సో కంపెనీ రూల్ అనేది అబాలిష్ చేయాలని చెప్పి అక్కడి నుంచి మనకి క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దాన్ని ఏమంటాం అంటే బ్రిటిష్ క్రౌన్ రూల్ అంటాం. సో క్రౌన్ రూల్ అనేది ఎప్పటి వరకు జరిగిందంటే 1858 నుంచి 1947 వరకు, అంటే ఇండిపెండెన్స్ వరకు మనకి ఈ బ్రిటిష్ క్రౌన్ రూల్ అనేది జరిగింది. సో ఈ బ్రిటిష్ రూల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మేజర్గా ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషన్ రెడీ చేసుకోవడానికి ఈ బ్రిటిష్ క్రౌన్ రూల్ అనేది మనకు బాగా యూజ్ అయింది. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ మొత్తం ఈ బ్రిటిష్ క్రౌన్ రూల్ యొక్క రూట్స్ నుంచి వచ్చింది. సో వీళ్ళు చేసిన యాక్ట్స్ ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. సో 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. సో ఈ యాక్ట్ అనేది మెయిన్గా సిగ్నిఫికెంట్ దేనివల్ల అంటే 1857 రివాల్ట్ వల్ల ఈ యాక్ట్ అనేది ఎనాక్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ మనకి 1857 రివాల్ట్లో సిపాయి మ్యూటినిటీ అంటారు, అలానే దాన్ని వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు. సో ఈ యాక్ట్ని మనం ఏమంటాం అంటే యాక్ట్ ఫర్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అబాలిష్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. సో అప్పటి వరకు ఉన్న మన ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పటి వరకు బ్రిటిష్ ఇండియాని పరిపాలించడం జరిగింది. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆ ఈస్ట్ ఇండియా కంపెనీని అబాలిష్ చేయడం అండ్ ట్రాన్స్ఫర్ ద పవర్స్ ఆఫ్ గవర్నమెంట్, టెరిటరీస్ అండ్ రెవెన్యూ టు ద బ్రిటిష్ క్రౌన్. సో బ్రిటిష్ క్రౌన్కి పవర్స్ మరియు టెరిటరీస్, రెవెన్యూస్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఈ యాక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటంటే మనకి అప్పటి వరకు మనల్ని ఇండియా మొత్తానికి గవర్నర్ జనరల్ ఉండేవారు. సో ఈ యాక్ట్ ఏం చేసిందంటే ఆ గవర్నర్ జనరల్ వ్యవస్థను మార్చి వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనే వ్యవస్థను తీసుకురావడం జరిగింది. సో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవి మనకి వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద మారింది. సో ఈ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరంటే మనకి డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ ఇన్ ఇండియా. సో బ్రిటిష్ క్రౌన్ నుంచి వీళ్ళకి డైరెక్ట్ రిప్రజెంట్ చేస్తారు ఇండియాకి. సో ఈ వైస్రాయ్ అన్నవాళ్ళు. సో అలాగే ఫస్ట్ వైస్రాయ్ వచ్చి ఇండియాకి లార్డ్ కానింగ్. సో ద ఇండియా ఫస్ట్ వైస్రాయ్ ఈజ్ లార్డ్ కానింగ్. ఇట్ ఎండర్డ్ ద సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్ బై అబాలిషింగ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. సో నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మనకి 1833 చార్టర్ యాక్ట్ ప్రకారం, లేదంటే మనకి 1761 పిట్స్ యాక్ట్ ప్రకారం మనకి ఏంటంటే అప్పుడు డబుల్ గవర్నమెంట్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే ఏంటంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అలాగే ఒక న్యూ బాడీ క్రియేట్ చేయడం జరిగింది అప్పుడు బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో ఈ రెండు బాడీస్ని ఈ 1858 యాక్ట్ అనేది అబాలిష్ చేయడం జరిగింది. సో అంటే ఏంటంటే ఇక్కడ డ్యూయల్ గవర్నమెంట్ని అబాలిష్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఒక న్యూ ఆఫీస్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ న్యూ ఆఫీస్ నేమ్ వచ్చి ఏంటంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సో వీళ్ళకి కంప్లీట్ అథారిటీ మరియు కంట్రోల్ ఓవర్ ఇండియా. సో వీళ్ళ యొక్క అథారిటీ అనేది మొత్తం ఇండియా మొత్తం కంట్రోల్ చేయొచ్చు, అలాగే అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు. అలాగే ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ని ఎక్కడి నుంచి తీసుకుంటారంటే బ్రిటిష్ పార్లమెంట్ యొక్క మెంబర్, అంటే బ్రిటిష్ క్యాబినెట్లో ఉన్న ఒక మెంబర్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియాకి నియమించడం జరుగుతుంది. అలాగే ఇట్ ఎస్టాబ్లిష్డ్ ద 15 మెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఇండియా టు అసిస్ట్ ద సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సో ఒక 15 మెంబర్ కౌన్సిల్ని వీళ్ళు ఈ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో 50 మెంబర్ ఆఫ్ కౌన్సిల్ని ఈ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ 15 మెంబర్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి అసిస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ది కౌన్సిల్ వాజ్ అన్ అడ్వైజరీ బాడీ. ఈ కౌన్సిల్ ఏంటంటే ఒక అడ్వైజరీ బాడీ కింద, అంటే సమ్ అడ్వైస్ కానీ సమ్ రికమెండేషన్స్ కానీ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఈ కౌన్సిల్ అన్నింటికి చైర్మన్గా వ్యవహరిస్తారు. సో మెయిన్గా 1858 యాక్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే అబాలిష్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్, అలాగే గవర్నర్ జనరల్ వ్యవస్థని వైస్రాయ్ ఆఫ్ ఇండియా కింద మార్చారు, అలాగే డబల్ గవర్నమెంట్ని ఎండ్ చేయడం జరిగింది, అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని అబాలిష్ చేయడం జరిగింది, అలాగే ఒక న్యూ ఆఫీస్ని క్రియేట్ చేశారు. అదేంటంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. అండ్ వీళ్ళకి కంప్లీట్ అథారిటీ మరియు ఇండియా మొత్తం అడ్మినిస్ట్రేట్ చేయడానికి పవర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ సెక్రటరీని ఎక్కడి నుంచి ఎన్నుకుంటాం అంటే బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్న బ్రిటిష్ క్యాబినెట్ నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఒక 15 మెంబర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్కి అసిస్ట్ చేయడం జరుగుతుంది. అలానే సో ఈ 1850 యాక్ట్ యొక్క ఇంపార్టెంట్.
సో నెక్స్ట్ యాక్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861. సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861. సో ఈ యాక్ట్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ 1857 రివాల్వ్ తర్వాత ఒకటి గ్రహించింది ఏంటంటే ఇండియన్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. సో వాళ్ళ పార్టిసిపేషన్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటే మనం ఇంకా గుడ్ అచీవ్మెంట్ సాధించవచ్చు అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1861 అని చెప్పి ఒక యాక్ట్ని వాళ్ళ పార్లమెంట్ నుంచి పాస్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మెయిన్గా ఈ యాక్ట్ అనేది ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ కింద కాన్స్టిట్యూషనల్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. సో ఈ యాక్ట్ నుంచి మనకి ఏంటంటే బ్రిటిష్ ఇండియా అనేది మనకి కాన్స్టిట్యూషన్ ఎలా తయారు చేసుకోవాలని చెప్పి ఈ యాక్ట్ నుంచి మనం గ్రహించడం జరిగింది. సో ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఇట్ మేడ్ బీయింగ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్స్టిట్యూషన్స్ బై అసోసియేటింగ్ ఇండియన్స్ విత్ ద లా మేకింగ్ ప్రాసెస్. సో లా మేకింగ్ ప్రాసెస్లో కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్లో కానీ ఇండియా యొక్క అసోసియేషన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పింది. అలాగే ఈ యాక్ట్ ప్రకారం ఏం చేస్తారంటే వైస్రాయ్ అనేవాళ్ళు ఇండియా నుంచి తన కౌన్సిల్లో నాన్ అఫీషియల్స్ మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో 1862లో లార్డ్ కానింగ్ అనే వైస్రాయ్ 3 ఇండియన్స్ని లెజిస్లేటివ్ కౌన్సిల్కి రికమెండ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వచ్చి ద రాజా ఆఫ్ బెనారస్, ద మహారాజా ఆఫ్ పటియాలా అండ్ సార్ దినకారావు. సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లార్డ్ కానింగ్ అనే వైస్రాయ్ ఫస్ట్గా తన కౌన్సిల్లో నాన్ అఫీషియల్ మెంబర్స్ కింద ఇండియా వాళ్ళని తీసుకోవడం జరిగింది 1862లో. సో ఫస్ట్ ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ముగ్గురు వచ్చి రాజా ఆఫ్ బెనారస్, ద మహారాజా ఆఫ్ పటియాలా అండ్ సార్ దినకారావు. సో నెక్స్ట్ వచ్చి ఏం చేశారంటే వీళ్ళు డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది. సో మనం 1733 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం అప్పుడు ఏం జరిగిందంటే మనకి పైన వచ్చి ఒక సెంట్రల్ గవర్నమెంట్, కింద వచ్చి ప్రొవిజనల్ గవర్నమెంట్. అంటే ఇట్ మీన్స్ ఎలా అంటే మనకు ప్రజెంట్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఎలాగో సో వీళ్ళు కూడా ఏం చేశారంటే లెజిస్లేటివ్ పవర్స్ అనేది ప్రీవియస్గా బొంబాయికి, మద్రాస్కి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ప్రెసిడెన్సీస్ అనేవారు వీటిని. సో లెజిస్లేటివ్ పవర్స్ అనేది బొంబాయికి, మద్రాస్కి ఇవ్వడం జరిగింది. అట్లానే వీళ్ళు ఏం చేశారంటే ది పాలసీ ఆఫ్ లెజిస్లేటివ్ డెవల్యూషన్ రిజల్టెడ్ ఇన్ ద గ్రాంట్ ఆఫ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇంటర్నల్ అటానమీ టు ద ప్రొవిజన్స్ ఇన్ 1937. సో ఈ పాలసీ ప్రకారం ఏం జరిగిందంటే మనకి 1937 తర్వాత కంప్లీట్గా ఈ ప్రొవిజన్స్ అన్నిటికి అంటే ఏంటంటే అప్పుడు ఏర్పడిన మొత్తం స్టేట్స్కి అన్నిటికి పవర్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇట్ ఆల్సో ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. అప్పటి వరకు ఎలా ఉందంటే మనకి బొంబాయి కానీ, మద్రాస్ కానీ ప్రెసిడెన్సీస్ ఉండేవారు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ యాక్ట్ ప్రకారం కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడంటే అది బెంగాల్, సో నార్త్ వెస్టర్న్ ప్రొవిజన్సీస్ అండ్ పంజాబ్. సో బెంగాల్ అనేది 1862లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నార్త్ వెస్టర్న్ ప్రొవిజన్స్ అనేది 1886లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో పంజాబ్ అనేది 1897లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇదంతా దేనికంటే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ చేయడం కోసం, అంటే వికేంద్రీకరణ చేయడం కోసం ఇది చేశారు. అలాగే ఇట్ ఎంపవర్డ్ టు ద వైస్రాయ్ టు మేక్ రూల్స్ అండ్ ఆర్డర్ ఫర్ ద మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద కౌన్సిల్స్. సో వైస్రాయ్ ఏం చేయొచ్చు అంటే రూల్స్ అనేవి చేయొచ్చు కౌన్సిల్ని ఎంపవర్ చేయడానికి. అలాగే వైస్రాయ్ అన్న వాళ్ళు ఈ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్కి పోర్ట్ఫోలియో ఇవ్వడం జరుగుతుంది. అంటే పోర్ట్ఫోలియో మీన్స్ అంటే ఇందులో మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక 15 మెంబర్స్ ఉన్నారంటే కౌన్సిల్లో వాళ్ళకి ఒక్కో డిపార్ట్మెంట్ ఇవ్వడం. అంటే ఒకరికి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ, ఒక లేబర్ డిపార్ట్మెంట్ కానీ, ఒక రైల్వేస్ కానీ. సో ఇలాగా పోర్ట్ఫోలియోస్ అనేది లార్డ్ కానింగ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలండి. 1859లో లార్డ్ కానింగ్ అనేవాళ్ళు పోర్ట్ఫోలియోస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అండర్ దిస్ ఏ మెంబర్ ఆఫ్ వైస్రాయ్స్ కౌన్సిల్ వాజ్ మేడ్ ఇన్ చార్జ్ 1 or more డిపార్ట్మెంట్స్. సో ఏంటంటే వీళ్ళు ఈ పోర్ట్ఫోలియోస్ ఒకటి కానీ మోర్ డిపార్ట్మెంట్స్లో కానీ వీళ్ళు పోర్ట్ఫోలియోస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలానే ఇంకొక మెయిన్ ఏంటంటే ఇట్ ఎంపవర్డ్ ద వైస్రాయ్ టు ఇష్యూస్ ఆర్డినెన్స్. అంటే ఏంటంటే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేవాళ్ళు సమ్ మీటింగ్ అనేది పెట్టుకొని ఒక బిల్లు పాస్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ వైస్రాయ్కి ఏం పవర్ ఇచ్చారంటే ఆర్డినెన్స్ ఇష్యూ చేయొచ్చు. అంటే ఏంటంటే వితౌట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆయన సంబంధించిన ఆర్డినెన్స్ కానీ, అంటే ఇట్ మీన్స్ ఏమన్నా డిసిషన్స్ కానీ ఇష్యూ చేయొచ్చు. సో ఈ ఆర్డినెన్స్ వచ్చి 6 months ఉంటుంది ఎమర్జెన్సీ టైంలో. సో ఆర్డినెన్స్ అనేది ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఇష్యూ చేయొచ్చు. ఎమర్జెన్సీ టైం అంటే ఎప్పుడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అసెంబ్ల్ అవ్వడానికి వీలు లేనప్పుడు అప్పుడు ఈ వైస్రాయ్ అన్న వాళ్ళు మనకు ఆర్డినెన్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్డినెన్స్ వచ్చి 6 months ఉంటుంది. అంటే ఈ 6 months తర్వాత మళ్ళీ మనం ఈ అసెంబ్లీ పెట్టుకొని వాళ్ళు దీన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సిస్టమే మనకు ఇప్పుడు జరుగుతుంది. ప్రజెంట్ అయితే మన ఇండియాలో అయితే స్టేట్ గవర్నమెంట్స్లో గవర్నర్స్ అన్న వాళ్ళు ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు. పైన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రెసిడెంట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చి మనకి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861.
సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. సో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. సో ఈ యాక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటంటే ఇట్ ఇంక్రీజ్డ్ ద నెంబర్ ఆఫ్ ఎడిషనల్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఇన్ ద సెంట్రల్ అండ్ ప్రొవిజనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ మెంబర్స్ని యాడ్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఎడిషనల్ మెంబర్స్ని సెంట్రల్ అండ్ ప్రొవిజనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇట్ ఇంక్రీజ్డ్ ద ఫంక్షన్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అండ్ గేవ్ ద పవర్ ఆఫ్ డిస్కసింగ్ ద బడ్జెట్ అండ్ అడ్రసింగ్ ద క్వశ్చన్స్ టు ద ఎగ్జిక్యూటివ్. అంటే ఏంటంటే మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఎక్కువ పవర్స్ అనేది వైస్రాయ్స్కి ఉండేది. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎక్కువ పవర్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే వాళ్ళు ఒక అసెంబ్లీగా కూర్చొని వాళ్ళ బడ్జెట్ మీద డిస్కస్ చేయడం జరగవచ్చు, అట్లానే ఎగ్జిక్యూటివ్ మీద క్వశ్చన్స్ చేయడం జరగవచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది మనకి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892 యాక్ట్ వల్ల ఎనాబుల్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద నామినేషన్ ఆఫ్ సమ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఆఫ్ ద సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బై ద వైస్రాయ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రొవిజనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. సో కొన్ని నామినేషన్స్ అనేవి జరిగింది నాన్ అఫీషియల్ మెంబర్స్కి. సో ఎలా అంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కొన్ని నామినేషన్స్ అనేవి జరిగినాయి. అది ఎవరి ద్వారా అంటే వైస్రాయ్ ద్వారా. సో ఎవరి రికమెండేషన్ ద్వారా అంటే మనకి ప్రొవిజనల్ అంటే ఈ బెంగాల్ ప్రొవిజన్స్ కానీ మద్రాస్ ప్రొవిజన్స్ కానీ ఉంటాయి చూసారా. సో వాటిలో ఉన్న కౌన్సిల్ మెంబర్స్ యొక్క రికమెండేషన్ ద్వారా వైస్రాయ్ అన్న వాళ్ళు ఏం చేశారంటే సమ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ని నామినేట్ చేయడం జరిగింది. సో ఎవరంటే వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ సో అలాంటి వాళ్ళని నామినేట్ చేయడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే దట్ ఆఫ్ ప్రొవిజనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ బై ద గవర్నర్స్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్. సో ఈ గవర్నర్స్ రికమెండేషన్ వల్ల డిస్ట్రిక్ట్ బోర్డ్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ ఏం చేసిందంటే ది యాక్ట్ మేడ్ ఏ లిమిటెడ్ అండ్ ఇండైరెక్ట్ ప్రొవిజన్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఎలక్షన్ ఇన్ ఫిల్లింగ్ సమ్ ఆఫ్ ద నాన్ అఫీషియల్ సీట్స్ ఇన్ బోత్ సెంట్రల్ అండ్ ప్రొవిజనల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఏంటంటే అప్పుడు మనకి ఈ ఫిల్లింగ్ అనేది ఎలా జరిగిందంటే ఒక ఎలక్షన్ పద్ధతిలో జరిగింది. అంటే ఇక్కడ మనం ఎలక్షన్ టర్మ్ అనేది యూజ్ చేయలేదు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు స్టేట్లో ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏం చేశారంటే అందులో ఉన్న మెంబర్స్ సమ్ రికమెండ్ చేశారు. అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఈ వ్యక్తుల్ని చైర్మన్స్ కింద ఈ వ్యక్తిని మున్సిపాలిటీస్ కింద పెట్టడం అనేది జరిగింది. సో ఏంటంటే అప్పుడు మనకి ఒక ఎలక్షన్ పర్పస్ అనేది ఈ యాక్ట్ ద్వారా రావడం జరిగిందని మనకి చెప్పడం చూసాం ఇందులో. సో మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే మనకి ద క్రౌన్ రూల్ డిస్కస్ చేసాం 1815 యాక్ట్ అండ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861 అండ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. సో నెక్స్ట్ వీడియో